సరితక్క అన్నట్టు సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుంది. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుంది. యాడ భూమి కనబడ్డది మాయ మీద. ఇప్పుడు ఈ భూమి మీద కనబడ్డది. ఇది మంచిగా కట్నే ఇల్లు పెట్టిన పోయే తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కనబడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది. కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని అందుకే ఎవడో వచ్చిందట కేరళకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి దీన్ని చూసిపోయాడట సాయంత్రం పూట సీకట్ల. ఇది ఏమ ప్రయత్నము? ఆ గుట్ట మీద కడితే అవుతుందా? ఆ గుట్ట మీద వాళ్ళకే ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకో లేదా ఆ ప్రాసెసింగ్ వాళ్ళకో ఆ గుట్ట మీద వాడు కట్టుకుంటాడు ప్రైవేట్ వాడు. వీళ్ళు రైతులు కదా. రైతులు ముఖ్యమా దళారులు వ్యాపారులు ముఖ్యమా? నీకు నువ్వు రైతుల పక్షాన ఉంటావా దళారుల పక్షాన ఉంటావా? దళారులకే దిల్ భూములు ఇయ్యడు. ఎందుకంటే అది నడవదు కేసు. అది కేసు ఉంది, దానికి తెలుసు. అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ దిల్ భూములు ఇప్పట్లో పంచాయతీ దిగది. ఆ భూములు ఇప్పట్లో చేతికి రావు. ఇది మాత్రం క్లియర్ ఉన్నది. దీన్ని లేకపోదాం, దీన్ని తమ అన్యాయంగా కట్టబెడదామనేటువంటి ఒక కుట్ర. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలంటే దిల్ భూముల్లో పెట్టు. ఇక్కడ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించాల్సిందే. ఇది ఎంతో మంది నిజానికి గడ్డి అన్నారంలో కానీ మహేశ్వరంలో కానీ కొన్ని వేల మంది బతుకుతూ ఉంటారు. వేల మంది ఈ మార్కెట్ మీద హమాలీలు కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, ప్యాకింగ్ వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది దీని మీద జీవనాధారం ఉంటుంది. లక్షల మంది రైతుల భవిష్యత్తు దీని మీద ఉంటుంది. వేల మంది ప్రజల బతుకుదరువు ఆలోచిస్తావా? లక్షల మంది రైతుల బతుకుదరువు ఆలోచిస్తావా? నలుగురు దళారులకు ఈ భూమిని అప్పచెప్పి నీకు వచ్చే కమిషన్ల గురించి ఆలోచిస్తావా అని మేము అడుగుతా ఉన్నాం. రైతులను వదిలిపెట్టావా నీ కమిషన్ల కోసం? చివరికి రైతుల భూముల మీద కూడా నీకు కన్నుబడితే ఏమవుతుంది? ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కబ్జాలకు కాదేది అన్నట్టు నువ్వు చివరికి రైతులను మార్కెట్ యార్డ్ భూముల మీద కూడా నీ దృష్టి పడ్డది. ఈ భూమి ఆల్రెడీ మార్కెట్ యార్డు మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసింది. మార్కెటింగ్ శాఖకి భూములు అప్పచెప్పడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 350 కోట్ల నిధులు సమీకరణ చేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోండి. రైతుల భవిష్యత్తు ఆలోచించండి. నువ్వే అంటున్నావు కదా నిన్న ఇవాళ పంట మార్పిడి అంటున్నావు. మరి కూరగాయలు పండించే రైతులు, పండ్లు పండించే రైతుల కోసం ఇంకా మంచి మార్కెట్ కట్టాలని ఆలోచన చేస్తావా? ఉన్న మార్కెట్ను ఆగం చేస్తావా? ఉన్న మార్కెట్ను లేకుండా భూములను కబ్జా పెట్టవా? నువ్వు చెప్పే పంట మార్పిడికి నువ్వు చేసే పని ఏమున్నది? మార్కెట్ బాగా కట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయడానికి వసతులు కల్పించి రైతుల్ని ప్రోత్సహించి రైతుల్ని అధిక ఆదాయం వచ్చే వైపు తీసుకుపోవాలంటే నువ్వు ఆ బిల్ భూములలో ఇరికిచ్చి హైకోర్టు కేసులలో ఇరికిచ్చి మార్కెట్ ముందుకు పోకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అందువల్ల రైతు సోదరుల పక్షాన రైతుల కోసం మేము ఇక్కడికి వచ్చాం. చాలా రోజుల నుంచి పెద్దలు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగేటప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. ఈ భూమి ఇక్కడ మార్కెట్ మనం కాపాడాలి, మనం పోరాడాలి. ఎంతో కష్టపడి సేకరించిన ఈ భూమి దళార్ల పాలవుతుందని చెప్పి పెద్దలు కిషన్ రెడ్డి గారు, సవితక్క గారు చాలా రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళాలని అంటా ఉంది. తప్పకుండా ఈ భూమి పోరాటది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ వచ్చేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇది ఇక్కడ బతికే వేల మంది ప్రజలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇందులో వ్యక్తిగత పంచాయతీ లేదు, ఇందులో వేరే రాజకీయాలు లేవు. ఇది రైతుల కోసం ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించారు. ఇది ముందుకు పోవాలన్నదే మా ప్రయత్నం. నిజానికి ఈ ప్రాంతంలో ఆ మార్కెట్ వస్తే ఎంత డెవలప్ అవుతుంది ఏరియా, ఈ చుట్టుపక్కల భూములు ఎంత బాగా అభివృద్ధి జరుగుతాయి, ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఎట్లా తయారైపోయిందంటే ఎక్కడ చూడు భూముల చుట్టే. ఇక ఈ పక్కనే మరి రామ్దాస్ పల్లిలో సర్వే నంబర్ 41లో 1200 ఎకరాలు ఇప్పుడు ప్రాహిబిషన్ కింద పెట్టింది. ప్రాహిబిషన్ కింద పెట్టుడు, సెటిల్మెంట్ చేసుడు. ఆనాడేం చెప్పిండు? బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో కొన్ని వేల ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టింది. మేము వస్తే వాటన్నిటి ప్రాహిబిషన్లోకి వెళ్ళి తీసేస్తామన్నారు. కానీ ఇవాళ ఏమైంది? 1 కోటి ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టింది. ఎక్కడ పట్టి అక్కడ ప్రాహిబిషన్ లో పెట్టి రైతులు ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఈ పక్కనే రామదాస్ పల్లిలో 1200 ఎకరాలు కొత్తగా ప్రాహిబిషన్ లో పెడితే
అక్కడ అనేక మంది రైతులు, ఎస్సీ, బీసీ ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రాహిబిషన్లు పెట్టుడు, రైతులతో సెటిల్మెంట్లు చేసుడు. ఎప్పుడు తీసేస్తారు? 2.5 ఏళ్ళైంది. భూములన్నీ ప్రాహిబిషన్ నుంచి బయటకు తెస్తామని చెప్పి ఇలా 1 కోటి ఎకరాలు ప్రాహిబిషన్లు పెట్టి రైతులు ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైనా తక్షణమే ప్రాహిబిషన్ లిస్ట్ లో నుంచి భూములన్నీ తీసివేసి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి కూడా ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా కిషన్ అన్న చెప్తున్నాడు, పక్కనే వెంకటేశ్వర ఆనంద నిలయం కడుతుండట. వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం, వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. అభిషేక్ అంటే వాళ్ళు, ఆనంద అంటే వాళ్ళు. 12 ఎకరాలు పెట్టినట కబ్జా. వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. పైసలేమో చెందాలి, ఎవరికి చూసినా ఎవరికి పెట్టేదిగా. చిన్నని పెద్దని మొత్తం వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. మరి అభిషేకములు, ఆనందములు దేవుని పేరు చెప్పి కూడా వసూలు చేస్తే ఇంకా దేవుడు ఊరుకుంటాడా? సార్ అన్ని పాపం ఉత్తగానే పోదు. దేవుని పేరు పెట్టి కూడా వసూలు చేస్తే, దేవుని పేరు పెట్టి కూడా భూములు కబ్జా చేస్తే దేవుడు ఊరుకోడు, తప్పకుండా తగిన శాస్తి చేసి తీర్చదు. ఈరోజు మేము ఒకటే విషయం, ముఖ్యంగా వీటికి వచ్చిన ఉద్దేశం కూడా ఈ మార్కెట్ కట్టాలని. మేము వ్యవసాయ మంత్రి తుమ్మల గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి బేసిజాలు వద్దు. మేము రాజకీయాల కోసం మాట్లాడతలేం, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. తుమ్మల గారు రైతు పక్షపాతి. మీరున్నంగా ఈ రకంగా జరగడాన్ని మేము ఒప్పుకోం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి మీద పోరాడండి, తిరగబడండి. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టి మీరు నిజమైన రైతు బిడ్డగా తుమ్మల గారు నిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన స్వయంగా ఒక రైతు తుమ్మల గారు. మరి మీరు ఆ దిల్ భూముల్లో తీసుకుపోయి మార్కెట్ యార్డ్ పెడితే ఆ కోర్టు పంచాయతీ దేవుతుందా? ఆడ దేవుని పంచాయతీ ఉండే దేవుడు గుట్టనే ఉండే. అట్లా ఎస్సీలు ఆల్రెడీ కబ్జాల పాపం వాళ్ళు బతుకుతూనే ఉండ్రి. ఎందుకు పంచాయతీలు ఇరికిస్తారు? కావాలంటే ప్రాసెసింగ్ వాళ్ళని అడిగి పంపుండ్రి, అయినాడు అవుతుంది. ఇక్కడ మాత్రం మార్కెట్ కట్టుంది. ఇప్పటికే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైతులు. మన రైతులకు అధిక ధర రావాలంటే అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ రావాలి, దానికి కావాల్సిన ప్యాకింగ్ యూనిట్లు రావాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. డబ్బు రెడీగా ఉంది, ఎస్టిమేట్ రెడీగా ఉంది, ప్లాన్ రెడీగా ఉంది. కనుక తుమ్మల గారు వెంటనే టెండర్లు పిలవండి, ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించాలి. లేకుంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు. ఎంత దూరమైన పోరాటం రైతుల పక్షాన నిలబెట్టామని చెప్పి మనవి చేస్తూ, ఇది మా ప్రారంభం మాత్రమే. ఇవాళ ప్రభుత్వాన్ని యొక్క కరుణింపు జరగాలని, నిజాలు ప్రజలకు తెలవాలని రైతుల పక్షాన ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. ఈ మార్కెట్ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఎస్సీ రైతుల అమ్మలు ఏదైతే దిల్ భూముల్లో మేము చాలా రోజుల నుంచి ఉన్నామన్నారు, ఆడ మార్కెట్ వచ్చింది. ఆడ మార్కెట్ అయితే రానియం కానీ అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్లు వచ్చినా ఏదొచ్చినా మీ భూమి మీకు దక్కేటట్టు లేదా మీకు తగిన నష్టపరిహారం వచ్చేటట్టు మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ ఎస్సీ రైతులకు కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.